కావ్య హియర్, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్ సైన్స్ కమ్యూనిటీ. మనం హెల్తీగా ఉండాలి అంటే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్ని ప్రతిరోజు బాడీకి ఇచ్చినప్పుడే రేడియంట్ స్కిన్, లస్ట్రస్ హెయిర్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. హెల్తీగా యాక్టివ్. కావ్య హియర్, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్ సైన్స్. అందుకే మనం ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటాం వైటమిన్స్ కోసం అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ప్రతిరోజు 6 వెరైటీ కైండ్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ని మనం బాడీకి ఇవ్వగలుగుతామో 6 కూడా డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవ్వాలి. దట్టు వేరియస్ కలర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈచ్ ఫ్రూట్లో కూడా డామినెంట్ వైటమిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఆరెంజ్ తీసుకున్నామంటే వైటమిన్ సి రిచ్గా ఉంటుంది. పపాయ తీసుకున్నామంటే వైటమిన్ ఏ రిచ్గా ఉంటుంది. బనానాలో పొటాషియం రిచ్గా ఉంటుంది. అలా 6 రకాల ఫ్రూట్స్ని మన బాడీకి ఇచ్చినప్పుడు కంప్లీట్ న్యూట్రియంట్స్ని ఇవ్వగలుగుతాం. చెట్టు నుంచి ప్లక్ చేసిన 2 days తర్వాత ఆ ఫ్రూట్లో న్యూట్రియంట్స్ ప్రాపర్గా ఉండవు. 80% ఆఫ్ ద న్యూట్రియంట్స్ని లాస్ అవుతాము. అంటే అప్పుడు మనం ఆ ఫ్రూట్స్ తిన్నా కూడా దాని నుంచి వచ్చే షుగర్స్ని బాడీకి ఇస్తామే కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే న్యూట్రియంట్స్ పెద్దగా రావు. కాబట్టి స్మార్ట్గా చూస్ చేసుకోండి. కొన్ని రకాల ఫ్రూట్స్ మనం డైట్లో అవాయిడ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫ్యాట్ లాస్ డైట్ లేదా డయాబెటీస్ మేనేజ్మెంట్ ఇలాంటి డైట్స్లో. కానీ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా స్మార్ట్గా తీసుకోవడం కోసం వాళ్ళకి ఫుడ్ గ్రేడెడ్ మల్టీవైటమిన్స్ చెప్తాము. అంటే అది డెఫినెట్గా ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వైటమిన్స్తో చేసింది. ఈవెన్ నేనైనా కూడా నా వెయిట్ మేనేజ్మెంట్కి డెఫిషియన్సీస్ రాకుండా, ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా ఉండటానికి ఇలా ఫుడ్ గ్రేడెడ్ మల్టీవైటమిన్ తీసుకుంటాను. అంటే దీనిలో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ కూడా కంప్లీట్గా న్యాచురల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి. మెడికల్ సప్లిమెంట్స్ అఫీషియల్గా మేము ఎవరికి రికమెండ్ చేయము. ఈవెన్ నేను కూడా తీసుకోను. ఎందుకంటే సింథటిక్ అనేవి అందరికీ సెట్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి కంప్లీట్గా మనం తీసుకుంటున్న న్యూట్రియంట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, బయో అవైలబిలిటీ బాగుండాలి అని అంటే ఫుడ్ గ్రేడెడ్ సప్లిమెంట్స్ని రికమెండ్ చేస్తాం. దట్ 100% సేఫ్ అండ్ ఆర్గానిక్గా చెప్తాము. ఈవెన్ నేను కూడా నా హెల్త్ని ఇలానే మేనేజ్ చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఇలా 6 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ని ఇస్తామో వీటిలో ఉండే న్యూట్రియంట్స్తో పాటు షుగర్స్ కూడా ఎక్కువ వెళ్ళిపోతాయి. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, బట్ దట్టు ఎవరికి ఇవి సేఫ్ అంటే కిడ్స్కి ఓకే, ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఓకే. బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్న, ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న జాగ్రత్తగా చూస్ చేసుకోండి. వై? బికాజ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు మళ్ళీ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి.